దేవుడు మన పట్ల మనకిచ్చిన ప్రతిదీ అవి ఎంతో ప్రెషియస్. ఆత్మీయ ఫలాలు కానీ, ఆత్మీయ తలాంతులు కానీ, ఈ లోకంలోని ఆత్మీయ ఆశలు కానీ, వాటి మనం పట్టుకున్నప్పుడంట ఒక దేవుని ఆలయములో ఒక స్తంభముగా మనల్ని ఉంచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు అడుగుతా ఉన్నాడు, ఈరోజు మనం దేనిని పట్టుకుంటున్నాం, దేనిని వదులుతున్నాం? ఈ చాయిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ చాయిస్ మనల్ని ఏం చేస్తుంది? మన జీవితాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మన చాయిసే మన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా దేవుడిచ్చే మాటలు మన హృదయంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది ఖ్యాతి గలదో, అంటే నీకు పేరు తెచ్చేదో, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది మంచిదో అది దేవుడు చేయమంటున్నాడు. అది దేవుడు గట్టిగా పట్టుకోమంటున్నాడు. ప్రతిదీ మంచి చాయిస్ తీసుకొని ఆ చాయిస్ మనల్ని ఏం చేయడానికి, ప్రాస్పర్ చేయడానికే దేవుడు మనం ముందు పెడతాడండి కదా. నువ్వే చూస్ చేసుకో బిడ్డ, నేను నీకే ఇచ్చేస్తున్నాను, దీన్ని బట్టే నీ లైఫ్ ఉంటుంది, దీన్ని బట్టి నువ్వు మెడిసిన్కి వెళ్ళాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, నీ చాయిస్, నువ్వు తీసుకో. అయితే ది బెస్ట్ నువ్వు చూస్ చేసుకుంటే నేను నీకు తోడుగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, నువ్వు భయపడుతున్నావా? ఈ రాకడ దినాలు, శోధన దినాలు, ఈ అంత్య దినాలు, ఈ భూమిలో జరుగుతున్న విపత్తులు, ప్రతి దాని నుంచి నేను కాపాడుతానని దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిన్ను అటువంటి వారంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడండి? ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభాలుగా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఒక స్తంభంగా, ఒక పిల్లర్గా దేవుడు ఉంచబోతా ఉన్నాడు. ఆ వాగ్దానాలు ఎప్పుడైతే మనం నమ్మినట్లయితే, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. అదేదో మనం చెప్తే కాదు, అది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న కొలది మన జీవితంలో మనం నమ్ముతూ ఉంటే, మనము దేవుని పట్ల విశ్వాసత చూపిస్తూ ఉంటే, ఎట్ ద సేమ్ టైం దేవుడు కూడా సేమ్ మన పట్ల విశ్వాసత, అరే వీరు నన్ను నమ్ముకున్నారు, వీరి లోకంలో దేన్ని ఆశ్రయించట్లేదు, దేని మీద డిపెండ్ అవ్వట్లేదు, ఏదైనా నన్నే అడుగుతూ ఉన్నారు, నా మీదే డిపెండ్ అయి ఉన్నారు, నా మీద ఆధారపడతా ఉన్నారు అని దేవుడు మన పట్ల కూడా విశ్వాసత చూపించే దేవుడే అన్నాడు. నమ్మదగిన దేవుడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా.